దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది దేవుని విగ్రహాల తలలపైన అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధము ఇట్లా పోస్తుంటారు. ఇది చాలా తప్పు. అది పుణ్యం కాదు. ఎప్పుడైనా కూడా మనకంటే చిన్న వాళ్ళకు మాత్రమే మనం నెత్తిలో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం. మనకంటే పెద్దవాళ్ళకి ఎప్పుడైనా కూడా పాదాల దగ్గర అక్షింతలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ వేసి నమస్కారం చేసుకోవాల్సిందే తప్ప తలల మీద వేయొద్దు దేవతా విగ్రహాలు. తర్వాత కుంకుమలు, పసుపులు పోయకూడదు. అది అది మంచిది కాదు. పద్ధతి మంచిది కాదు. ఎప్పుడైనా మీరు ముత్తైదువులుగా పేరంటాలకు పోతారు కదా! మీకు నుదుట బొట్టు పెడతారు. కాళ్ళకు పసుపు రాస్తారు. అంతేగాని ఎప్పుడైనా మిమ్మల్ని కూర్చోబెట్టి నెత్తిలో పోసారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకోసం దేవాలయాలకు పోయినప్పుడు కూడా పద్ధతి ప్రకారము దేవుని పాదాల దగ్గర అక్షింతలు వేయాలి. పాదాల దగ్గర పసుపు, కుంకుమ వేయాలి. లేదా అంటే దేవతలకు కనుక అయినట్లయితే పసుపు రాయండి. విగ్రహాలకు పసుపు మొత్తం అంతా రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టడం మంచిది. అంతే తప్ప నెత్తిలో పోయడం అనేది అయితే పద్ధతి కాదు. అది పుణ్యం రాదు. పాదాల దగ్గరనే మగదేవులకు పాదాల దగ్గర అక్షింతలు, పసుపు, కుంకుమ వేయాలి. ఆడదేవతలకైతే పసుపు రాయవచ్చు, బొట్టు పెట్టవచ్చు. ఏ దేవునికైనా బొట్టు పెట్టడం అయితే తప్పలేదు. కానీ నెత్తిలో మాత్రం పోయకూడదు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.